స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమరావతిపై త్రిముఖ వ్యూహమే కరెక్ట్. నవ్యాంధ్రకు దివ్యమైన రాజధానిగా అమరావతి నిర్మాణం సాగాలని 10 కాలాల పాటు పదిలంగా ఈ నగరం దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే భాసిల్లాలని సీఎం చంద్రబాబు కలలు కంటున్నారు. వీటిని సఫలం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు సమీకరించడంతో పాటు పెట్టుబడుల ద్వారా కూడా నిధులు తెచ్చి నగరాన్ని సాధ్యమైనంత వేగంగా నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో చంద్రబాబు కృషి ఎలా ఉన్నా ముందుగా అమరావతి అందరిది అనే భావన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి గాను త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది. నిజానికి రాష్ట్రంలో అందరూ అమరావతిని తమదే అనుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్న మాట. కానీ గత వైసీపీ ప్రభుత్వం నాటిన కొన్ని వ్యతిరేక విషబీజాలు అమరావతిపై కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేక భావనను పెంచేలా చేసింది. అమరావతి అంటే కేవలం ఒక కమ్మ కులానికి చెందిన నగరమని, వారి కోసమే ఇక్కడ నగరాన్ని నిర్మిస్తున్నారని గతంలో వైసీపీ సభాముఖంగా ప్రచారం చేసింది. ఈ భావనను చంద్రబాబు తొలగించాలి. అమరావతి అందరిది, అన్ని సామాజిక వర్గాలది అనే భావనను పెంపొందించాలి. అదే సమయంలో అమరావతిని కేవలం కొందరు ధనికులకు మాత్రమే పరిమితం చేయరాదన్నది మేధావుల సూచన. ఎందుకంటే పేదలకు కూడా రాజధాని సొంతమనే భావన పెరగాలి. అప్పుడు ఉపాధి కల్పనకు నగరం చేదోడు అవుతుంది. లేకపోతే రాజధాని అమరావతి అంటే పెట్టుబడిదారులకు మాత్రమే సొంతమనే వాదన బలపడుతుంది. అదే సమయంలో ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైన ఇబ్బంది. గతంలో హైదరాబాద్ మాదిరిగా పరిస్థితి మారుతోంది. సో అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం అమరావతికి ఉన్నప్పుడు దీనిని అందరి రాజధానిగా తీర్చిదిద్దాలి. ఇతర ప్రాంతాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలను కూడా పంపించాలి. అంటే ఒకవైపు సామాజికంగా, మరోవైపు ఆర్థికంగా, ఇంకోవైపు ప్రాంతీయంగా కూడా అమరావతిపై తీసుకునే ప్రతి చర్చ ఆచితూచి ఉండాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.